సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది ట్రావెలర్ కింగ్ రాజు. సో గాయస్, ఇది మన వ్లాగ్ తనపల్లిగుట్ట. ఫస్ట్ టైం అండి ర్యాపిడోలో బుక్ చేసా. ర్యాపిడోలో నుంచి వెళ్తాం. చూద్దానండి ఫ్రెండ్స్, భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే. సో ఫ్రెండ్స్, నేను ఇంతవరకు బయటికి ఆడికి సింగిల్గా వెళ్ళలేదు. ఇదే నా ఫస్ట్ వ్లాగ్ సింగిల్గా వెళ్ళడం. తనపల్లిగుట్ట ఫ్రెండ్స్, ఈరోజు మన వ్లాగ్ తనపల్లిగుట్ట చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ర్యాపిడో అన్న బుక్ చేసాం. వచ్చాడు అన్న లొకేషన్కి వచ్చి పికప్ చేసుకొని ఇంకా మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఏమన్నా ఉందో ఫ్రెండ్స్, ఫీల్ అయితే వేరే లెవెల్ ఉంది, కానీ కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ టైం. ఒంటరి కాదు కూడా. సో ఫ్రెండ్స్, వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. ఇంతవరకు రైడ్ మజా చేద్దాం. గాయ్స్, ఇప్పుడే ర్యాపిడో నుంచి వచ్చినాను. ర్యాపిడో ఎక్కి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ర్యాపిడోతో వచ్చినాను తనపల్లిగుట్ట టెంపుల్కి. అది కూడా కరెక్ట్ లొకేషన్ కరెక్ట్గా దింపేశాడు. నేను కిందే పెట్టినాను లొకేషన్, తనపల్లిగుట్ట ముందు. తో ఫ్రెండ్స్, ఇది మన గ్రెనారో మైక్. ఇదే నా ఫస్ట్ మైక్ అండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వాడుతాను ప్రతిరోజు. అప్పుడప్పుడు బ్లాగ్స్కి అయితే ఇదే వాడతాను ఎక్కువగా. ఇందులో 3 మోడ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. నాయిస్ క్యాన్సిలేషన్ ప్లస్ భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం బయలుదేరుతాం. చూడండి, మబ్బు భయంకరంగా కట్టేసింది ఫ్రెండ్స్. ఒక్క మబ్బు లేస్తుంది, ఆన్ పెట్టేటట్టుంది. సో మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనం బయలుదేరుతాం ఉంటాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆర్చ్. ఎత్తుకొండ ఆడుంది పైన ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఎందుకు తెలిసి వస్తాను ఎక్కువ, ఇక్కడికి వస్తే నా టెన్షన్ అన్నీ ఫ్రీ అవుతుందని ఇక్కడికి వస్తాను, ప్రశాంతంగా ఉంటుంది. సో మనం ఇక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్కి. పైకి వెళ్దాం. ఇప్పుడైతే నేను చిప్స్, జ్యూస్ అంటే నీళ్ళు, వాటర్ తాగేదానికి వాటరు, ఇంకా చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నా. ఇక్కడ పైన ఉంటుందో ఉండదు తెలియదు కదా మనకి. పైన అయితే నార్మల్గా షాప్స్ ఏమున్నావు. సో అందుకని ఇప్పుడు నేను వాటర్ బాటిల్, స్నాక్స్ తీసుకొని వెళ్తున్నాను. నేను ఒకటే ఫ్రెండ్స్, నా లైఫ్ ఫస్ట్ టైం టెంపుల్కి రావడం. ఎవ్వరు లేదు చూడండి, ముందు వెనకాల ఎవ్వరు లేరు.
నా ఓన్ జర్నీ ఇక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత కొండలు చూడండి ఫ్రెండ్స్, పెద్ద కొండలు. ఒకప్పుడు ఫ్రెండ్స్ కొండపైన నుంచి కొన్ని రాయలు ఉంటాయి కదా, స్లిప్ అయిపోయేది. ఇప్పుడైతే ఏం అవ్వట్లేదు. చూడండి గాలి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తాం, ప్రశాంతంగా ఉంది, ఎవరు లేరు. కొంచెం ముందరికి పోదాం ఫ్రెండ్స్, పైకి ఎక్కి చూద్దాం. అప్పుడు ఒకసారి ఏమైందంటే పైకి వెళ్ళిన తర్వాత గుడిలో చిన్నది ఏంటి వీడియో తీద్దాం, క్లిప్ తీసుకుందాం అంటే వద్దన్నారు. ఎందుకంటే గుడిది అసలు తీయకూడదు. చూడండి ఫ్రెండ్స్, పచ్చ పచ్చ చెట్లు, ఎంత కలర్ఫుల్, ఎంత బాగుంది చెట్లు. పాపా ఈరోజు నిజంగానే ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇది నా ఓన్ ఫ్రెండ్స్. ఇది మన మైక్ కూడా చూడండి ఫ్రెండ్స్, మైక్ మంది. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాను, అది కూడా ఒంటరిగా, ఎవరు సపోర్ట్ లేకుండా. నా లైఫ్ ఫస్ట్ టైం ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నిజంగానే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్, అద్భుతంగా ఉంది. మీరు ఒకసారి రండి ఫ్రెండ్స్, మీరు అప్పుడప్పుడు ఒకసారి రావాల్సింది. రండి, ఫ్రీగా ఉంటే రండి, తిరగండి ఇలాంటి చోట్లలో. పీస్ఫుల్ మైండ్, పీస్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కువ టెన్షన్ ఉంటే ఇక్కడికి, గుళ్ళకి దూరంగా ప్రశాంతమైన చోట్లకి వెళ్ళండి. ఇప్పుడు టెన్షన్ అనేది తగ్గుతుంది. అంతేకాకుండా ఉన్నవి కూడా సులభంగా మనం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చినాను. చూడండి, ఎవరు లేరు, నేను ఒక్కడు తప్ప. ఉన్నారు కానీ పైకి ఎక్కున్నారు, కొంతమంది వచ్చారు. నార్మల్గా వస్తూ వెళ్తుంటారు మనుషులు, కానీ నేను ఒంటరిగా వచ్చాను, అది కూడా ర్యాపిడోలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుంది గాలి. ర్యాపిడో అన్నీ షాక్. ర్యాపిడోలో గురించి ఫస్ట్ టైం ఫ్రెండ్స్ వచ్చినాను. గాలి కూడా భయంకరంగా వస్తుంది మొత్తంగా. చాలా రోజులు అయిపోయింది ఫ్రెండ్స్ వ్లాగ్స్ తీసి. ఇంకా మీట నేను ఎవరైనా వీడియోస్ తీస్తాను ఒక 2 రోజులకైనా 3 రోజులకైనా. కొంచెం వర్క్ ఉండింది, కాలేజ్ ఉండింది, అందువల్ల నేను చేయలేకపోయాను. సో ఇప్పుడైతే ఖాళీ నేను. ఇంకా మీట వీడియోస్ వ్లాగ్స్ తీద్దాం ఫ్రెండ్స్. ఒంటరిగా రావడం, ఒంటరిగా కూర్చోవడం చెట్ల కింద చాలా సంతోషం. చూడండి చెట్లు, ఆ పక్క వెళ్ళకూడదు ఫ్రెండ్స్, ఆ పక్క చెట్లు, రోడ్డు ఉన్న చోటే మనం వెళ్ళాలి. ఆ పక్క వెళ్ళామనుకో పడిపోతాం. సో మనం జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నీళ్ళు తెచ్చుకున్నా, వాటర్ అయితే తాగుదాం. చిప్స్ ప్యాకెట్ తెచ్చుకున్నా, దాన్ని వాటర్ తెచ్చుకున్నాను. ఇప్పుడైతే ఇందాక తెచ్చుకున్నా. ఫ్రెండ్స్, ఎక్కడ ఉన్నా సరే వాటర్ బాటిల్ మాత్రం ఒకటి మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నీళ్ళతోనే మనం బతుకుతాం ఫ్రెండ్స్, వాటర్తోనే. నీళ్ళు లేకపోతే మనుషులు లేనట్టు. మీరు ఒకటి గమనించినారా ఫ్రెండ్స్, ఇక్కడ పక్షుల సౌండ్ వస్తుంది. కొండల మధ్యలో చెట్ల కింద పక్షుల సౌండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, నేను ఇంకోటి తెచ్చుకున్న పర్కో, నేను తింటాను. నేను తినేసి ఇంకా పైకి ఎక్కుతా. చూద్దాం, ఆడిపోయి ఇంకా ఒకటి ఉంది, కూర్చునేది, ఆడు కూర్చుందాం.
ఫ్రెండ్స్ ఇంకోటి నేను బోర్బన్ బిస్కెట్ తెచ్చుకున్నా, డార్క్ ఫ్యాంటసీ బోర్బన్ అంట. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఏం చేయబోతున్నాను అది గెస్ చేయండి. చేయలేరు. మీరు అనుకోవచ్చు వీడు పక్కా తింటాడేమో అనుకుంటారు. బట్ ఫ్రెండ్స్ రియాలిటీ ఏమంటే బిస్కెట్ నేను తినను. సో ఇక్కడ ఫస్ట్ నేను వచ్చినాక అక్కడ కొంచెం కిందలో ఉంటారు కదా బెగ్గర్స్ అంటే, సో వాళ్ళకి మనం ఇద్దాం. ఆడ కూర్చొని ఉంటారు పాపం, వాళ్ళు సో ఇదైనా చిన్న వెళ్ళిపోయింది చేద్దాం. సో ఫ్రెండ్స్ నాకు ఎందుకు వెయ్యాలనిపిస్తుంది. అంతమందిలో ఉన్నారు, వీళ్ళకి ఇస్తాను, తింటారు వాళ్ళు. కనీసం డబ్బులు లేకపోయినా సరే ఏవైనా ఇస్తే తినేదైనా ఇస్తే సంతోషం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్దాం. వాటర్ బాటిల్ మైక్ ఎత్తుకునేస్తా. మళ్ళీ వాటర్ బాటిల్ మోయాలంటే మన వాళ్ళు కొంచెం కాదు. సో ఏం చేద్దామంటే సైడ్లో ఇటు పెట్టేస్తాను. ఎవరు రావట్లే నాకు తెలిసి, ఇటు పెడతాను. నాకు తెలిసిన వరకు అయితే రారు ఎవరు. కిందకి వెళ్ళి మనం ఇచ్చేసుకుంటాం. చూడండి, బెస్కో ఏమంటారో చెప్తాం. ఫ్రెండ్స్ కిందకి వెళ్తున్నాం. చూడండి, ప్రైస్ డస్ నాట్ మ్యాటర్ ఫ్రెండ్స్ నేను నమ్మకం మీద వదిలేళ్తున్నాను. చూడండి, ఒక చిప్స్ వాటర్ బాటిల్ చిన్నదే కానీ నమ్మకం మీద వదులుతున్నా. కొంచెం చాలా పైకి వచ్చినాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది ఎవరు వెళ్తున్నారు, వాళ్ళు మనలాగే వచ్చినారు. వాళ్ళు బైక్లో ముగ్గురు వచ్చారు. బైక్ ఎక్కువ రోడ్డు పోలేదని నడుచుకొని వెళ్తున్నారు ఇద్దరు. అయితే ఫ్రెండ్స్ ఇది పైన కదా గట్టు మీద, అందుకని మనం వచ్చేసి మన ప్లేస్కి వెళ్దాం. అక్కడ ఎవరు ఎత్తుకోకుండా ఉంటే చాలు. చిప్స్ ప్యాకెట్, నీళ్ళు బాటిల్ తెలిసి తీసుకోరలేండి. చూడండి, కింద వరకు అయితే ఎలాగో చేసిన నడుచుకుంటూ. డౌన్ కాబట్టి త్వరగా వచ్చేసినాం. సో ఇద్దాం, చూద్దాం ఏమంటారు. తీసుకుంటారు, చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇస్తే తీసుకొని వాళ్ళు ఎవరు లేరు, తీసుకుంటారు. వా బిస్కెట్ తీసుకుంటాం. నాకు డబ్బులు లేవు ఇచ్చేకి, బిస్కెట్ పైకి వెళ్ళి వచ్చినాం. తాత కూడా మీరు అవునా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనం వచ్చేసి ఇంకా బయలుదేరదాం. ఫ్రెండ్స్ అవ్వ కిచెన్ తీసుకునింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్దాం. అవ్వ సంతోషం అయిపోయింది బిస్కెట్ ఇస్తే. నాకు ఇచ్చేదాన్ని కాదు, ఒకటే ఉంది. సో ఇచ్చేసిన ఫ్రెండ్స్ మనం ఇంకా వెళ్దాం, పైకి వెళ్దాం. వచ్చిన తర్వాత కొంచెం ఇప్పుడు సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్దాం, మనం పైకి వెళ్దాం, చూద్దాం మన వాటర్ బాటిల్ చిప్స్ ఉందా లేదా. నాకు తెలిసి ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎవరు అంతా ఉన్నారు, దొంగలు అయితే ఉన్నారు, దొంగతనాలు ఏం చేయరు. సో మనం వెళ్దాం, చూద్దాం. ఉంటే నేను నమ్ముతాను. ఎక్కువ ఏమైనా వాటర్ బాటిల్ కదా ఫ్రెండ్స్, వాటర్ బాటిల్ చిప్స్ ప్యాకెట్ అంతే. వెళ్దాం, చూద్దాం ఏమంటాం. దాని ఫ్రెండ్స్ ఇంకా మనం కొంచెం ఎక్కినాం అంతే. అలసిపోతున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే చూడండి నేను వస్తాను. ఫ్రెండ్స్ గిలా ఊరి ఆడపా
ఉర్రే నా కొడకలారైతే నర్రా. ఫ్రెండ్స్ ఎవరిని నమ్మపాకండి, నేను జస్ట్ చిప్స్ మాత్రమే పెట్టా, చిప్స్ వాటర్ బాటిల్. చూసారా ఏం జరిగిందో అయితే సార్, చిప్స్ ప్యాకెట్ కూడా వదిలేరు నా కొడుకు దొంగలు. ఫ్రెండ్స్ మన జాగ్రత్తలో ఉండాలి, వీళ్ళకి పాపాలు తగులుతుందా. ఇంకా నా జాగ్రత్తలోనే ఉంటాను ఫ్రెండ్స్, ఇంకే తప్పు చేయను నేను జస్ట్ హ్యూమినిటీ టెస్ట్ చేశా, ఈ హ్యూమినిటీలో టెస్ట్ ఫెయిల్ అందరూ ఈ దేశంలో. అంతే ఫ్రెండ్స్, కాలము ఎవరిని నమ్మకూడదు, మనం నమ్ముకుంటే చాలు. ఏం చేయలే తెలిసిందాక వచ్చారు, వాళ్ళు ఎత్తుకొని ఉంటారు నాకు తెలిసి. దొంగ నా కొడుకు, నాది తప్పు, ఏడు పెట్టడమే తప్పు నాది. కానీ నాకు ఒక డౌట్, వాటర్ బాటిల్ మొత్తం ఈడే ఎందుకు ఉంది? అదే బాధ వేస్తుంది. పోయి పని చేసేద్దాం, సహాయం చేసేది వద్దాం అనుకుంటే ఇంకొకటి జరిగింది. ఏమైనా చేసుకొని దుబ్బేసిన ఏం చేద్దాం. మూడే నీళ్ళు బాటిల్ మాత్రం అట్టే పెట్టినాడు, తాగుదాం. ఇదేమైనా పడుందంటే కింద పడలేదు. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు కనుక నేను మైక్ కింద పెట్టుంటే ఏం పరిస్థితి? ఎవరిని నమ్మపాకండి ఫ్రెండ్స్, ఎవరిని నమ్మపాకండి. నేను అట్లు వెళ్ళి ఇటు వచ్చేలోపు దింగేసి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, నాకు మాటలే రావట్లే ఏమని చెప్పేది. భలే బాధ అయిపోయింది. మంచి పని చేస్తే ఒక చెడు పని జరుగుతుంది. ఇప్పుడు బిస్కెట్ అట్టు ఇచ్చేసి వచ్చే లోపు చిప్స్ కవర్ కూడా ఎత్తినారు, ఏమని చెప్పేది. నాదే తప్పలేదు ఫ్రెండ్స్, పెట్టినాను తిని ఇంట్లో ఏం చేయలేదు. నీళ్ళు బాటిల్ ఎందుకు ఎత్తుకోలేదు నాకు తెలిసి, నీళ్ళు బాటిల్ ఎందుకు ఎత్తుకోలేదంటే నాకు తెలిసి ఒకటి కలిపి పెట్టేసింటారేమో సీల్ ఓపెన్లోనే, కాబట్టి చిప్స్ మాత్రం ఎత్తుకెళ్ళినారు. భలే తెలివి, నాకు పక్క కన్ఫర్మ్ ఎత్తుకొని వీళ్ళు ఉంటారు ఇద్దరు. చూపించిన కదా ఫ్రెండ్స్, ఇద్దరిని వాళ్ళు ఎత్తుకొని ఉంటారు. దాని మించి ముందు వెనకాల ఎవరు రాలే, ఏమని చెప్పి ఇంకా ఎత్తుకెళ్ళినారు. ఫోన్ వెళ్ళి ఏం చేయలేదు. ఫోన్లేండి 20 రూపాయలు, అది 25 ఉంది, 25 రూపీసే. దానికి ఏం చేద్దాం. ఢిల్లీ ఇటు వచ్చే లోపల చూసినారు ఫ్రెండ్స్ ఏం జరిగిపోయింది. ఊహించుకోండి, ఒకవేళ అదే కానీ మైక్ పెట్టేసి అంటే ఏం పరిస్థితి. సో నాకు తెలుసు మైక్ అంత కాస్ట్లీ ఐటమ్స్ మనం పెట్టకూడదు అసలు, అందుకే నేను కాస్ట్లీ ఏం పెట్టలే. మైక్ అయితే నా దగ్గరే ఉంది, చూడండి మైక్. చాలండి ఫ్రెండ్స్, ఏం చేద్దాం. ఇవంతా కామనే ఫ్రెండ్స్, ఎక్కువ ఆలోచిస్తే మందే పోతుంది బుర్ర. ఫ్రెండ్స్ అన్నీ మర్చిపోయి మళ్ళీ ముందుకు నడుద్దాం. మన దగ్గర వాటర్ బాటిల్ ఉంది చాలు. గుడికాడు కూడా ఇట్లా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా కొంత వదిలేసి ఇంకా మనం మళ్ళీ కంటెంట్కి వద్దాం మన వీడియోలో. ఫ్రెండ్స్ ఇంకా మనం నడవదు, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం. ఏమనుకున్నా అంటే ఇంకా వాటర్ బాటిల్ ఉంది, ఇంకా చిప్స్ ప్యాకెట్ ఉంది, మళ్ళీ తెచ్చుకోవాలి ఏమనుకున్నా. వెళ్దాం, మనం పైకి వెళ్దాం. ఒకవేళ కనిపిస్తే ఒంటరిగా ఉన్నా. వాండి ఫ్రెండ్స్ వెళ్తాం త్వరగా, లెట్స్ గో. 2 నిమిషం సుఖం కోసం వస్తే సంతోషంగా ఉందాం అనుకుంటే ఒకటి జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ వ్యూ, మనం కొంచెం పైకి వచ్చిందంటే ఇలా చిన్నగా కనిపిస్తున్నాయి. ఇంకా మనం కొంచెం పైకి వెళ్ళామనుకోండి మొత్తం చిన్నవి చీమలా కనిపిస్తాయి ఫ్రెండ్స్.
2 కుర్చీలు ఉన్నాయి. మనం కొంచెం బైక్ నడవాలంటే అలసిపోతున్నాం. ఇంకా పోతా ఉన్నాను చూడండి. ఒంటరికి వెళ్తా అంటే ఏమన్నా ఉందా ఫ్రెండ్స్ ఫీల్లో. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, పక్క చూడండి, U10 లాగా రోడ్ వేసినారు. మనం ఇక్కడ నుంచి వెళ్దాం. ముందు నుంచి ఉంది ఇది. అలా ఎక్కినాం అనుకో, మళ్ళీ మనం తిరుక్కొని పైకి రావాలి. ఎక్కేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసి పైకి కింద వచ్చి వచ్చుంటే అలా వచ్చుంటాం ఒక రౌండ్ వేసి. చూడండి కార్లు గీర్లు చూడండి ఫ్రెండ్స్, అయితే మనం పైకి వెళ్తున్నాం నడుచుకుంటూ. టర్నింగ్ కాడ మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పుడు ఏ వెహికల్ వస్తుందో మనకి తెలియదు. వచ్చేది మాత్రం ఖచ్చితంగా వస్తుంది వెహికల్స్. కారు కూడా వచ్చింది చూడండి, కార్లు కూడా వెళ్తున్నారు, మనల్ని చూస్తున్నారు. ప్రపంచం చూస్తూ ఉంటుంది ఫ్రెండ్స్, ఏం చేయలేండి మనల్ని. మనం అలా ముందుకు సాగుతూ వెళ్ళిపోవాలి, అంత పట్టించుకోకూడదు. చూడండి ఫ్రెండ్స్, ఊరి కొండ ఏదో బయట రాసింది. పైన వీడియోస్ వ్లాగ్స్ తీసుకోకూడదు అంట, స్మోకింగ్ మందు అంతా ఉండకూడదు. మనం వెళ్దాం ఫ్రెండ్స్. గుడిలో తీయకూడదు అంతే, కొండపైన అంత అలా. మనం గుడిది మాత్రం తీయకూడదు. సో మనం ఇంకా బయట వరకే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అర్థమైంది ఫ్రెండ్స్. అప్పుడు ఒకసారి పైకి ఎక్కాను, నా ఫ్రెండ్స్తో వచ్చాను, గుర్తుందా ఫ్రెండ్స్? అప్పుడు వచ్చినప్పుడు ఏమైందంటే, ఇది ఉంటారు స్వామి పూజారు ఉన్నాడు. అప్పుడు ఆయన ఎక్కొద్దురా, వీడియోస్ తీయకూడదు గుడికాడ అన్నాడు. సో అందుకని నేను తీయలే, ఇంకా ఆపేసిన అక్కడితో. సో మనం ఇక్కడ వచ్చేది, వెళ్ళేది, తిరిగేది అవన్నీ తీసుకోవచ్చు. నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. నేను ర్యాపిడోలో ఫస్ట్ టైం బైక్ రైడ్ అని పెడతా, తనపల్లి గుట్ట. టైటిల్తో అట్రాక్ట్ అవుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు పోయి కొంచెం వచ్చినా మనం గుట్టపై గురుకో. ఒంటరిగా రావాలంటే చూడండి ఎంత కష్టపడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడుకి వచ్చాను ఫ్రెండ్స్ పైకి. ఒకటే అలసిపోయినాను చాలా. ఇంకా అడిపోయి రెస్ట్ తీసుకుందాం, కూర్చుందాం కాసేపు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2 బోర్డు వేస్తున్నారు. ఏమేమి ఉందంటే, బైకులో వెళ్ళే వాళ్ళకి ఇటు వెళ్ళండి, బైక్ పార్కింగ్ పైకి, నార్మల్ పార్కింగ్ వచ్చి పెట్టాలి. ఎత్తుకొని చూడండి ఫ్రెండ్స్, కవర్ ఎత్తుకోండి ఫ్రెండ్స్. ఇదే చాలాసార్లు వచ్చింటాం. నా కొడుకులండి, ఎత్తుకోండి ఫ్రెండ్స్. ఇదే వ్యూ మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఒకసారి చూడండి ఎంత బాగుంది. ఇదే ఫ్రెండ్స్, చాలాసార్లు వచ్చినాం. ఇద్దరు నా కొడుకులు తింటాను. అసలు ఏం చేయలేము, తినేయండి, ఏం చేయలేము. మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళినా కూడా ఏం లాభం ఉంటుంది. సో మనం కొంచెం పైకి వెళ్దాం ఫ్రెండ్స్. పైకి పోయి తీద్దాం. ఎవరితో భయపడండి ఫ్రెండ్స్,
నాకేంటి భయం, ఎవరైతే రూపుటే గుడి లోపలైతే నాట్ అలౌడ్, మనకు తెలిసిందే. ఫ్రెండ్స్ బాగా అలిసిపోయినాను, ఇప్పుడు పైకి వచ్చి నీళ్ళు తాగుతాం. బయట వ్యూ చూడండి ఫ్రెండ్స్, చూడండి. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. చిప్స్ ప్యాకెటే ఫ్రెండ్స్, నాకు బలి బాధ వేసింది. పోతే పోనీ, అది కూడా దానం చేసేసినాను అనుకోండి. వాటర్ బాటిల్ తాగలే చాలు. నేను నమ్మకం మీద పెట్టినా, ఇంకా నమ్మకం లేదు. చిన్న వస్తువైనా పెద్ద వస్తువునా ఫ్రెండ్స్, మనం నమ్మకం మీద పెడతాం. నాకు నమ్మకం లేదు ఫ్రెండ్స్, ఇంకెవరి మీద నమ్మకం. పోతే పోనండి, నాకు అవసరం లేదు. ఇంకా నా సేఫ్టీలో నేను ఎలా ఉండాలో నాకు అర్థమైంది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే ర్యాపిడో వస్తాడు. ర్యాపిడో ఎవరు నమ్మకపోకండి ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా చెప్తాను. నాదైతే చిన్నది కాబట్టి నాకేం అనిపించలే. చిన్న వస్తువు పోయిన దానికి కొంచెం బాధపడినా. ఎవరు నమ్మకపోకండి ఫ్రెండ్స్, నెవర్ ట్రస్ట్ ఎనీవన్. ఎప్పటికి నమ్మకండి, ఎవరు నమ్మకండి. మనోళ్ళే నమ్మలేము, అలాంటిది బయట వాళ్ళు నమ్మగలుగుతాం. నేను టెస్ట్ చేసినాను, అనుకున్నావు ఎవరు ఎత్తుకెళ్ళారు, కానీ టెస్ట్ అయితే ఇప్పటికీ కంప్లీట్ అయిపోయింది. ముందే డౌట్ ఎవరు ఎత్తుకెళ్ళారు అనుకున్నా, ఎత్తుకొని వెళ్ళిపోయారు. టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ ఫోన్లో ఉంది ఫ్రెండ్స్, రికార్డ్ చేసినాను వీడియో. ఎవరు ఎత్తుకున్నారు కూడా, కవర్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూసినాను. ఎత్తుకొని ఏం చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మొదటికి చేసిన కలుగుతాం. ర్యాపిడో ప్రాబ్లం, ఇంకా సమయం పడుతుంది. అందులో నా ఛార్జింగ్ అయిపోతుంది. చూద్దాం, రావాలి ర్యాపిడో. నాకు తెలిసి ఇంకా 5 నిమిషాలు వచ్చేస్తాడు, 5 నిమిషాలు 5 నిమిషాలు కంటే కూడా ఉంటాడు.
ఇది తనుపల్లి గుట్టుంది కదనా కింద అక్కడే అదే కిందే ఉన్నాను రెండు కిందే ఉన్నాను. ఇప్పుడు మనం తనుపల్లి గుట్టకి వెళ్ళేది కాకుండా కింద వస్తాం కదా గేట్ కాడ, గేట్ ఆర్చ్ కాడ. ఓకే అన్న. డ్రాప్ వచ్చి యోగిమలవరం బీసీ కాలనీ తాజ్ హోటల్స్ అందు ఉంది కదా, అట్లేనా? ఓకేనా, రండి. ఫ్రెండ్స్ ఇప్పుడే ర్యాపిడో అన్నతో ఫోన్ చేసిన, మాట్లాడినా, వస్తున్నారంట, ఇక్కడే ఉన్నారంట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. ఇక్కడి నుంచి ఎంటర్ అయినాం, తిరిగినాం, వెళ్ళినాం, సంగడి జరిగింది, ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. వర్షం పడేటట్టుంది, క్లైమేట్ ఈరోజు చూడండి, మబ్బులు గిబ్బులు పెట్టేసింది. వెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా ర్యాపిడో అన్న వస్తాడు, ఇంకా వెళ్ళిపోదాం. దాంట్లో ఇంకా 3% ఉంది ఫ్రెండ్స్. 3%లో అన్న వచ్చేస్తే వెళ్ళిపోదాం. దంటి వస్తున్నాడు అన్నేనా చూసి అన్న అనిపిస్తుంది, ఇంకా రాలే. దాని ఫ్రెండ్స్ అన్న వచ్చాడు ర్యాపిడో అని. ఫ్రెండ్స్ ఇప్పుడే నేను వచ్చాను ఇంకా తిరిగేసి లోపలికి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఒంటరికి రావడం స్టార్ట్ చేస్తాను. మన ర్యాపిడ్ 2 మినిట్స్ బయలుదేరదాం ఇంటికి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.